ఏపీ నుంచి తెలంగాణలోకి గ్రానైట్ అక్రమ రవాణా జరుగుతోంది. ప్రకాశం, బాపట్ల జిల్లాల నుంచి తెలంగాణలోకి అక్రమంగా గ్రానైట్ తరలించారు. సూర్యాపేట, యాదాద్రి, భువనగిరి జిల్లాల మీదుగా మహారాష్ట్ర, ఖమ్మం జిల్లాలకు అక్రమంగా గ్రానైట్ తరలిస్తున్నారు. రోజు పదుల సంఖ్యలో లారీల్లో గ్రానైట్ తరలిపోతుంది. అక్రమ వ్యాపారం వెనుక ఏపీకి చెందిన టీడీపీ నేతలు ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. నెలవారీ మామూళ్లు ఇచ్చి మేనేజ్ చేస్తోంది గ్రానైట్ మాఫియా. ఓ అధికారికి ఇప్పటికే ఏపీ టీడీపీ నేతలు లక్షలు ముట్టజెప్పినట్టు తెలుస్తోంది. కోదాడలో 10 గ్రానైట్ లారీలను జీఎస్టీ అధికారులు పట్టుకున్నారు. జీఎస్టీ అధికారుల దాడులతో అక్రమ దందా వ్యవహారం వెలుగులోకి వచ్చింది. గ్రానైట్ అక్రమ రవాణాపై మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. అశోక్, ఏపీలో టీడీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా విచ్చలవిడిగా అనేక అక్రమ దందాలు నడుస్తున్నాయి. ఒకవైపు ఇసుకతో పాటు పీడీఎస్, గుట్కా, అదే సమయంలో గంజాయికి సంబంధించినటువంటి వ్యవహారాలు సరిహద్దు దాటి తెలంగాణ మీదుగా హైదరాబాద్ మిగిలినటువంటి రాష్ట్రాలకు కూడా వెళ్తుందని చెప్పేసి పాజిటివ్ ఆధారాలతో బయటపెట్టింది. తాజాగా మరికొత్త దందా కూడా వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. జీఎస్టీ చెల్లించకుండా జీరో దందా అంటే బ్లాక్ దందా చేస్తూ కూడా గ్రానైట్ ని ప్రకాశంతో పాటు బాపట్ల జిల్లాల నుంచి కూడా గ్రానైట్ కంపెనీల నుంచి అక్రమంగా గ్రానైట్ ను తరలిస్తూ దాచపల్లి మీదుగా మఠంపల్లి, హుజూర్ నగర్, ఆ తర్వాత చిలుకూరు మీదుగా కోదాడ నుంచి ఖమ్మంతో పాటు NH-65 మీదుగా మహారాష్ట్రకు తరలించేందుకు ఏర్పాటు చేస్తున్నటువంటి నేపథ్యంలోనే విశ్వసనీయంగా ఏపీకి చెందినటువంటి కొంతమంది గ్రానైట్ సంబంధించినటువంటి వ్యవహారంలో 2 వర్గాలు నడుస్తున్నాయి. అక్కడ ఒక వర్గం నుంచి సమాచారం అనుకున్నటువంటి జీఎస్టీ అధికారులు తెలంగాణకు సంబంధించినటువంటి కోదాడ ప్రాంతంలో సరిహద్దు దాటిన తర్వాత కోదాడ ప్రాంతంలో మాటు వేసినటువంటి క్రమంలోనే 10 లారీలు జీఎస్టీ అధికారులకు చిక్కినటువంటి నేపథ్యంలో వాళ్ళ వద్ద ఏ విధమైనటువంటి పత్రాలు లేకపోవడంతో అధికారులు ప్రస్తుతం అయితే 10 లారీలను కూడా సీజ్ చేసి కోదాడ సమీపంలో హైవే వెంట నిలిపి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే 3 రోజుల క్రితం ఇది జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చినటువంటి నేపథ్యంలోనే అక్కడ లారీ డ్రైవర్లను ప్రశ్నించినటువంటి నేపథ్యంలో బాపట్ల, అదే సమయంలో ప్రకాశం జిల్లా నుంచి గ్రానైట్ ని తీసుకొస్తున్నాం, మహారాష్ట్ర కొన్ని లారీలు వెళ్తున్నాయి, అదే సమయంలో ఖమ్మం జిల్లాకు ఆ లారీలు వెళ్తున్నాయని చెప్పేసి డ్రైవర్లు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. జీఎస్టీకి సంబంధించినటువంటి అధికారులు మాత్రం ప్రస్తుతం అయితే వీళ్ళ వద్ద ఏ విధమైనటువంటి పత్రాలు లేవు. ఇది అక్రమంగా జరుగుతుంది, సరఫరా జరుగుతుంది గ్రానైట్ అని చెప్పేసి అధికారులు చెప్తున్నటువంటి నేపథ్యంలోనే ఏ విధమైనటువంటి చర్యలు చేపడతారనేది కూడా వేచి చూడాల్సి. అయితే థ్యాంక్ యూ అశోక్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.